గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ పీపుల్. ఏంటి మార్నింగ్ ఇలా రెడీ అయి ఉన్నారు? అసలు వాటర్ తాగుతున్నారు. టైం ఎంత అయింది? మెయిన్లీ వెయిట్ మిషన్ మీద వెయిట్ ఏది అని చూస్తున్నారా? ఇలా ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అండ్ అలాగే అష్టోత్తరం పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. 2025లో నేనైతే ఒక రెజల్యూషన్ తీసుకున్నానండి. ఎవ్రీ మంత్ కూడా ఒక టెంపుల్ని అయితే విజిట్ చేయాలి. అది దగ్గర దూరం అనేది సెకండరీ, ప్రైమరీ మాత్రం ఒక టెంపుల్ని మాత్రం విజిట్ చేయాలి. 12 మంత్స్కి 12 టెంపుల్స్ అయితే కంప్లీట్ అవ్వాలి అని పెట్టుకున్నా. టైం అయితే 5:30 అయిందండి. అప్పటికే రెడీ అయిపోయినాను. ఇలా ఒక చెంబుతో అయితే హాట్ వాటర్ తీసుకున్నాను నేను. అండ్ ఈరోజు అయితే వెయిట్ చూసుకోలేదు, మర్చిపోయాను. అండ్ ఆ ఫోటోలో కనిపిస్తున్న వారే మా అమ్మ, మా డాడీ. సో నేనైతే మా అమ్మ బర్త్డేకి మా డాడీ ఫోటోని అలా సర్ప్రైజ్గా ప్లాన్ చేసి గిఫ్ట్ అయితే ఇచ్చాను. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఫుల్గా స్వెటర్స్ వేసుకొని, చెవులో కూడా 2 దూదులు పెట్టుకొని, అండ్ చలిని అయితే చాలా కవర్ చేసేయాలి అని చెప్పేసి నేను ఫుల్గా ప్రిపేర్ అయిపోయాను. అండ్ నైట్లో కూడా భలే బ్రైట్గా కనిపిస్తున్నాను కదా. ఎనీవే, మా హస్బెండ్ని చూసారా? ఆ బండి దింపడానికి ఎంత కష్టపడతారో తెలుసు. మేము అందుకే సాధారణంగా బుల్లెట్ బండి తీయం. స్టాండ్తో దింపాలి, స్టాండ్తో పైకి పెట్టాలి. అందుకే పక్కన ఎల్లో కలర్ స్కూటీ కనిపిస్తుంది కదా, అది నాదే. ఇంకా దాని మీదే రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాం. ఇంకెలా బొబ్బర్లంక రాగానే అయితే హనుమంతుల వారి దర్శనం ఇచ్చేస్తారండి. సో ఆయన వైపు ఇంకా అలా చూసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే రోడ్లు కనిపిస్తాయి, చుక్కలు కనిపిస్తాయి. రోడ్డు కాదు, ఇంకా అది చుక్కలే. అస్సలు బాగాలేదు వాడపల్లికి వెళ్ళే దారులు. అసలు భక్తులు ఇక్కడ నుంచి వస్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. సో కొంచెం మనకు రోడ్లు బాగు చేస్తే బాగుండేది. ఎంత బ్యూటిఫుల్ వ్యూ కదా. అసలు నేచర్ని కూడా ఈ రోడ్లు డ్యామేజ్ అయితే చేసేసాయి. సో మనం అంతా రోడ్లు బాగాలేదు అని తిట్టుకుంటూ వచ్చేలోపే పక్కన్న వ్యూ, అసలు నేచర్ అంటేనే కోనసీమ నేచర్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో నేను కూడా ఉన్నాను. అలా రోడ్డు మీద ఉన్న ఆ గతుకుల్ని పక్కనున్న నేచర్ మొత్తం కబ్జా చేసేసాయి అనమాట. సో ఇంక మన దృష్టి అంతా ఈ నేచర్ మీద ఉంటుంది. కింద ఏం జరుగుతుంది అన్న విషయం కూడా మనకు తెలియదు. కుదుపుతూ వెళ్తున్నా కూడా ఏదో ఉయ్యాలుగుతున్నంత స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. సో ఇంకా మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో కానీ నాకు మాత్రం చాలా చలేసింది. అండ్ అలాగే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. సోమవారం కదా, అందుకే కొంచెం ఖాళీగా అయితే ఉంది. అదే ఏ శనివారమో అయితేనా ఇంక చెప్పక్కర్లేదు. అండ్ మడవీధులు అయితే చూసారా ఎంత పీస్ఫుల్గా వెళ్తున్నారో. అసలు ఈ దారిలో మనం వెళ్ళడానికి కూడా ఉంటుందా అనిపించేలా ఉంటాయి. అండ్ మాకైతే అష్టోత్తర పూజ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ సక్సెస్ఫుల్గా 7 వారాలు వెళ్ళాము. అండ్ అలాగే అష్టోత్తర పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ప్రసాదం తినకుండా వస్తే వెంకటేశ్వర స్వామి నన్ను కొడతారు. ఎవరికి చెప్పలేదు, నాకే చెప్పారు. అందుకని నేను ఆయన ముందు పెట్టుకొని మరి సగమే తిన్నాను. ఓకేనా, లడ్డూలో సగమే తిన్నాను. పులిహార తినలేదంటే ఇంకేమనుందా, దానికి నేనే కొట్టుకోవాలి. పులిహార అంతా బాగుంటుంది. సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసి మన ఇంటి దగ్గర చేసినా కూడా ఈ టేస్ట్ రాదండి. అదే దేవుడి మహిమ. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచాం కదండి, ఖాళీ కడుపుతో కదా అష్టోత్తరం పూజ చేయించుకున్నాం. సో ఇద్దరికి కూడా చాలా ఆకలేసేసింది. వచ్చే దారిలో కూడా ఇంకేం తీసుకోలేదు. మార్నింగ్ ఇంటి దగ్గర హాట్ వాటర్ తాగడం అంతే. సో చాలా ఆకలేసేసింది. టైం అయితే 10 అయిపోయింది. సో ఆ టైంకి ఎలాగో మన బ్రేక్ఫాస్ట్ టైమే కదా. సో నేను ఇంకా అందుకోసం అని చెప్పేసి టేస్టీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అయితే నేను మా వారిద్దరు కూడా కడుపు నిండా తినేసాము. అంటే కొంచెమే పెడతారు. సో నేనైతే ఎలాగో హాఫ్ లడ్డు తిన్నాను కదా, హాఫ్ లడ్డు అండ్ పులిహారతో అయితే అడ్జస్ట్ అయిపోయాను. ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి. 7 వారాలు కూడా భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే. కానీ ఎన్ని కోరికలున్నా ఒక లెక్క, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇల్లు కళ అనేది ఒక లెక్క. సో ఇక్కడ గృహ సంకల్పం అయితే ఉంటుంది. మీరు మస్ట్గా దీన్ని విజిట్ చేయండి. 7 వారాలలో ఒక్క వారమైనా కూడా వెళ్ళి ఇలా మీరు ఆ వెంకటేశ్వర స్వామిని ఆ ఇటుకలతో పేర్చుకొని పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఆ కళ అనేది నెరవేరుతుంది. మరి ఇవి ఎక్కడ అమ్ముతారు ఏంటి అని అనుకుంటారేమో. మనకి గృహ సంకల్పం వాడపల్లి టెంపుల్కి రైట్ సైడ్లో కనిపిస్తుంది. పక్కనే జస్ట్ గ్యాప్ కూడా ఏముండదు, జస్ట్ మనకు ఆ మడవీధుల్లోనే కనిపిస్తుంది. వచ్చే దారిలో అయితే మాకు ఇలా గోమాతలు అయితే దర్శనం ఇచ్చేసాయండి. మేము తీసుకొచ్చిన ప్రసాదాన్ని మా హస్బెండ్ ఒక్కొక్క దానికి తినిపిస్తున్నారు. నిజానికి మా వారు జంతు ప్రేమికులు. అందుకే మా ఇద్దరికి గొడవ వచ్చినప్పుడల్లా నేను నిన్ను ప్రేమించాను అంటారు. ఏంటో ఇంటికి వచ్చేసరికి అయితే టైం 12 అయిపోయిందండి. ఇంక వచ్చేదారిలో అయితే ఇలా ఒక కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాను. అండ్ బాగా జర్నీ చేసి ఉన్నాను కదా, అందుకోసం రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇక 2 PM అయితే ఇలా లంచ్ అయితే చేశాను. మామూలుగా ఇంటి దగ్గరే ఉంటే కదలము మెదలము కాబట్టి ఏది తిన్నా కడుపు నిండుగానే ఉంటుంది. బట్ చాలా జర్నీ చేసి వచ్చి ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి కొంచెం బాడీ అనేది స్ట్రెస్ అయింది కదా. సో అందుకే లంచ్ చేసేసాను. ఇంకా 4 PM అయితే ఇలా ఒక హాఫ్ గోవా ఫ్రూట్ అయితే తిన్నాను. ఏంటి స్పెసిఫిక్గా పువ్వులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సాధారణంగా నేను పువ్వులు పెట్టుకోను. నేను పువ్వులు పెట్టుకున్న సిచ్యువేషన్ని జస్ట్ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అనమాట. సో అందుకోసమనే చూపించాను. మా ఇంటి దగ్గర అయితే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. మా ఇంటి దగ్గర ముగ్గులు పోటీ పెట్టారు ఈవినింగ్ 4 PMకి. సో ప్రతి ముగ్గుని కూడా పిన్ టు పిన్ మనం ఏదో రివ్యూ చేసేయాలి కదా, మనం ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్టు. సో అందుకోసం అని చెప్పి వీడియో తీసి, ఇందులో మీకు ఏదైనా ముగ్గు నచ్చితే మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, లేదా సంక్రాంతి సంబరాల్లో పెట్టండి. చూసారా, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో మా ఇంటి దగ్గర ముగ్గుల పోటీలు అయితే చాలా బాగా పెట్టారు. మా ఏరియా వాళ్ళకి ఇంత టాలెంట్ ఉందని అనిపించింది. నిజానికి మేము కూడా పెడదాం, కానీ మేము ఆ ఏరియాలో ఉండట్లేదు. మనం కొంచెం జనానికి దూరంగా అడవికి దగ్గరగా వచ్చేసాము. సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు.
ఎనీవే ఎవరైనా ముగ్గులు బాగా పెట్టి ప్రైజ్ మనీ కొట్టడమే కావాలి. సో మా ఇంటి దగ్గర అయితే ఇలా సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ కూడా మాకు 12th జరిగేది, అంటే బిఫోర్ భోగి, ఎప్పుడు కూడా బిఫోర్ భోగి డే రోజునే మాకు జరిగేది. అండ్ ఈసారి అయితే కొంచెం ఎర్లీగా పెట్టారు. సో అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈవినింగ్ అయితే ఫంక్షన్ కూడా చేస్తారు. ఫంక్షన్ చేసి అక్కడ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. సో నేనైతే దాన్ని మిస్ అయ్యాను. ఏ పండగైనా కూడా ఫ్యామిలీ అందరితో కలిసి చేసుకుంటే ఆనందం 10 రెట్లు ఎక్కువ అవుతుందండి. అలాంటిది ఇలా ఒక ఏరియా అంతా కలిసి చేసుకుంటే ఆ కిక్కే వేరు కదా. మాదైతే ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఇంకా పుట్టడం పెరగడం ఇంకా ఆ ఫ్యామిలీలోనే. సో అందుకే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా అందరం కలిసి చేసుకోవాలని అనుకుంటాం మేము. మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి టు మై సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అండ్ అలాగే వాచర్స్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈవినింగ్ అయితే 6 PM నేను ఇలా ఒక రాగి జావ అయితే తీసుకున్నాను. రాగి జావలో వెయిట్ లాస్కి సూపర్ ఫుడ్ అనమాట రాగి జావ. సో అందుకని ఇంక మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా కొంచెం హెవీగా వెళ్ళింది కదా రైస్. సో నైట్కి అయితే రాగి జావ అయితే తీసుకున్నాను 6 PM. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇలాంటి కంటెంట్ నేను చాలా ఇస్తూనే ఉంటాను, చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ.